ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, మరి యేసయ్య హీస్ డిఫైనింగ్ ఆర్ డిస్క్రైబింగ్ హౌ ద హెవెన్ విల్ బి, పరలోకం ఎలా ఉంటుంది అనే దాని కొరకు డిస్క్రైబ్ చేస్తూ ఉపమాన రీతిగా ఈ ఉపమానాన్ని చెప్తూ వచ్చాను. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన కుమారుడు పెండ్లి విందు కొరకు అన్నీ ఏర్పాటు చేశాడు. ముందు పిలువబడిన వారిని రప్పించడానికి తన దాసుల్ని పంపించినప్పుడు వాళ్ళు రాలేదు. అతని ఇదిగో నేను విందు సిద్ధపరిచాను, ఎద్దులు క్రొవ్విన పశువులన్నీ వధింపబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది, విందుకు రండి అని చెప్పడానికి తన దాసుల్ని పంపించినప్పుడు మరి పిలువబడిన వారు లక్ష్యం చేయకుండా ఒకడు తన పొలానికి వెళ్ళిపోతే ఇంకొకడు వర్తమానికి, అలాగా ఎవరూ రాకుండా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఆ రాజు యొక్క దాసుల్ని పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజుకు చాలా కోపం వచ్చి తన పనివారిని పంపించి ఆ నరహంతకుల్ని సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అప్పుడు రాజు పెండ్లి విందంతా సిద్ధంగా ఉంది, కానీ ఎవరైతే పిలువబడ్డారో వారైతే పాత్రులు కారు. కాబట్టి రాజమార్గాన్ని పోయి మీకు ఎవ్వరు కనబడితే వాళ్ళందరినీ విందుకు పిలవండి అని చెప్పని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గాన్ని పోయి చెడ్డవారినేంటి మంచివారినేంటి వాళ్ళకి కనబడిన వాళ్ళందరినీ పోగు చేసి పెండ్లి విందుకు తీసుకొచ్చారు. అలాగా పెండ్లి విందుశాల నిండిపోయింది. రాజు కూర్చున్న వారిని చూద్దామని లోపలికి వచ్చి చూస్తే అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని ఒక వ్యక్తిని చూశాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగినప్పుడు అతడు మౌనంగా ఉన్నాడు. రాజు వెంటనే వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసేసి అక్కడ ఏడ్పు పండ్లు కొరకట ఉంటుందని తన పరిచారకులతో చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పని. మనం ఈ ఉపమానాన్ని చూస్తే గనక పరలోక రాజ్యము మరి ఆయన దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని దేవుడు ఆల్రెడీ మన కొరకు సిద్ధపరిచాడు. మరి తన కుమారుని మనం పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అవడం కొరకు తన కుమారుని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. విందంతా కూడా సిద్ధంగా ఉంది. ఒక క్రైస్తవుని యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా ఉండడం. అదే ఒక క్రైస్తవుని యొక్క అల్టిమేట్ ఎయిమ్. మరి ఈ పరలోక రాజ్యానికి అనేక మంది పిలువబడుతున్నారు, కానీ పిలువబడిన వారు ఏదో ఒక పని ఉందని చెప్పి నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారు. పెండ్లి విందుకు మాత్రం రావట్లా. చాలాసార్లు మనం గమనిస్తే సువార్త చాలా మందికి చేరుతుంది, ఈ క్రీస్తుని గూర్చిన వార్త ప్రకటించబడుతుంది, కానీ చాలామంది ఈ లోకానికి, లోక పనులకి, లోక కార్యక్రమాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. రండి, పెండ్లి మీద ఆల్రెడీ సిద్ధపరచబడి ఉంది, రమ్మని పిలుస్తున్నప్పుడు దే ఆర్ నాట్ హ్యాపీ అట్ ఆల్. వాళ్ళు రావడానికి ఇష్టపడట్లా, వాళ్ళ సొంత పనులకి వెళ్ళిపోతున్నారు కదండి. మొదటిగా ఆయన యూదుల్ని రక్షించడానికి వచ్చినప్పుడు వారు ఇష్టపడలేదు, అన్యులైన మన వరకు ఈ సువార్త అనేది వచ్చింది. మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు. మనలో కొంతమంది ఆయన దగ్గరికి రావడానికి ఏదేదో ఆయన వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పని కేటగిరీస్ పెట్టేసుకుని, లేదా తర్వాత నమ్ముకుందాం, ముందు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ చేసుకుందాం, తర్వాత ఇంకెప్పుడన్నా దేవుని దగ్గరికి వద్దామని మనం బిజీగా ఉన్నప్పుడు రాజమార్గాన మంచోళ్ళేంటి చెడ్డోళ్ళేంటి అందరినీ పిలిచానంటే మరి ఇప్పుడు అన్ని జనులైన మన వరకు సువార్త వస్తుంది. చాలామంది మారి ఆ పెండ్లి విందు శాల రక్షించబడతా, అది నిండిపోతా ఉంది. ఎవరెవరికో సువార్త ప్రకటించబడుతుంది, అది నిండిపోతా ఉంది. అయితే అందులో ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా ఆ విందుశాలలో కూర్చుని ఉన్నప్పుడు, స్నేహితుడా వస్త్రం లేకుండా ఏంటి అని వెంటనే వెలుపటి చీకటిలోనికి మరి బయట పారేయమని చెప్పడం మనం చూస్తున్నాం. అక్కడ ఏడ్పు పండ్లు కొరకడం ఉండిద్దని. వాక్యభాగం వింటున్న ప్రియమైన వారులారా, క్రైస్తవులమైన మనకి పెండ్లి వస్త్రం లేకపోతే గనక పరలోక రాజ్యంలో ఉండడానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్. వాక్యం చెప్తుంది, యేసు ప్రభువుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మన రక్షణ పొందుతాం. రక్షణ లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా
మనం పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ కాదు. బై బర్త్ క్రిస్టియన్స్ అవుగాక, ప్రతి వారం మందిరానికి వెళ్ళుగాక, వాట్ ఎవర్ ఏదన్నా చెయ్యి, నువ్వు క్రీస్తుకి నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా, నీ హృదయంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ట్రాన్స్ఫిగరేషన్ ప్రభు వచ్చిన తర్వాత నీ హృదయంలో మార్పు జరగకపోతే గనక, రక్షణ అనేది కంటికి కనబడే వస్త్రము కాదు, బట్ పీపుల్ కెన్ రికగ్నైజ్ ద చేంజ్ ఇన్ యోర్ ద వే యూ బిహేవ్. మన తీరులో మార్పు వస్తుంది కదండి. క్రీస్తు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఎట్లుందో, క్రీస్తు మన హృదయంలోనికి వచ్చాక నిజమైన రక్షణ అనుభవం, నిజంగా క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటే జస్ట్ మందిరానికి వెళ్ళొచ్చే నామకార్థతో మనం సాటిస్ఫై కాము. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం మన జీవితంలోనికి వచ్చేస్తుంది. క్రీస్తు రాకముందు ఎలా ఉంది, క్రీస్తు వచ్చాక మన బ్రతుకులో ఎటువంటి మార్పు వచ్చిందని చాలా స్పష్టంగా మనం చూపించగలుగుతాం. కాబట్టి రక్షణ వస్త్రము మనం కలిగి ఉండాలి. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతో మందికి సువార్త ప్రకటించబడతా ఉంది, ఎంతో మందికి ఎన్నోసార్లు యేసు ఎవరో చెప్పబడతా ఉంది. కానీ కొద్దిమందే వారి హృదయాన్ని ప్రభుకిచ్చి, ప్రభుకి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.